ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. దొంగతనాలేమో చిన్నవిగా కనపడుతున్నాయి, కల్తీ ఏమో అసలు కల్తీయే జరగలేదు అన్నట్టు కనపడుతున్నాయి. అందున అది ప్రతిపక్ష పార్టీ అయినా, ప్రతిపక్ష అంటే ఉన్న పార్టీ అదే కాబట్టి ప్రతిపక్ష పార్టీ అనాల్సి వస్తుంది. ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి ఆ రెండు చాలా చిన్నవిగా కనపడుతున్నాయి. ఎందువల్ల అనుకోవాలంటారు? మరి పెద్ద దొంగతనం చేసేవాడికి ఇవన్నీ చిన్నగా కనపడతాయి కదా. చిన్న దొంగతనం అనిపించదు మనకి. ఇప్పుడు బ్యాంకులు కొలగొట్టే వాళ్ళు కానీ, కల్తీ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న సర్వసాధారణమైన తప్పులా కనబడతాయి. దానికి మనం ఏం చేస్తాం? వాళ్ళ వాళ్ళ విచక్షణకు వదిలేయటం. అంటే ఎందువల్ల అంటారు? ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే కనుక కల్తీ మద్యం కేసులో ఏదైతే కనుక వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర సుస్పష్టం అని చెప్పి తెలుస్తున్న తరుణంలో కూడా ఆయన వెనకేసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేస్తున్నాడు అనుకోవాలంటారు? తన రిలేటివ్స్, తన బంధువులని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటారా, లేదంటే నిజంగానే వైవి సుబ్బారెడ్డి గారు ఏమీ తెలియని అమాయకుడు అనుకోవాలంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బంధువా లేకపోతే ఇంకోటి కాదు కదా. చట్టం ముందు బంధువు లేకపోతే ఇంకోటి ఉండదు కదా. చట్టం ముందు ఎవరైనా సమానులే. చట్టం అని చట్టం చేసుకుపోతుంది. వాళ్ళు సిబిఐ కోర్టుకు వెళ్ళింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి వెళ్ళారు కదా. మరి వాళ్ళేగా మరి సిట్ వేసింది వాళ్ళ ఆధ్వర్యంలో. మరి ఈయన అడిగితేనే వేసింది. సిబిఐ ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు, సెంట్రల్ గవర్నమెంట్లో అధికారులతో కలిపి ఒక సిట్ వేసింది. సిట్టు చెప్తుంది కదా ఈయన చాలా అమాయకుడా, ఎంత నీతిమంతుడు, ఎంత దౌర్భాగ్యుడు, లేదా ఎంత అవినీతిపరుడు అనేది సిట్టు చెప్తుంది కదా. ఇంక జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ప్రజలు వినే పరిస్థితుల్లో లేదు. ప్లస్ ఆయనకి ఏదో కొద్దిగా ప్రెస్ ముందుకు వచ్చి కొద్దిగా తడబాటుతున్నాడు. కొద్దిగా మరి మానసిక పరిస్థితి ఏందో నాకు అర్థం కావట్లే. ఆ పరకాన్మని ఉన్న కేసు ఉంది. ఏముందబ్బా 9 నోట్లు 778,000 కేసు చిన్న చేయడం ఏంటి? అసలు 14 కోట్లు ఆర్డర్ ఆఫీస్ అతను రాయటం ఏంటి? దానికి సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నేనైనా దేవుడికి ఏదైనా ఒక ప్రాపర్టీ ఏదైనా దేవుడి పేరున రాయాలంటే ముందు పేపర్ ప్రకటన ఇవ్వాలి. ముందు టీటీడీ దేవస్థానం వాళ్ళతో సంప్రదింపులు జరిగిన తర్వాత వాళ్ళు ఒక యాడ్ ఇస్తాడు పేపర్కి. ఫలానా అతను ఫలానా ఊర్లో అతనికి ఉన్న ఆస్తుల్లో సగభాగం దేవుడికి ఇస్తున్నాడు, దాని హద్దులు ఇవి అంటే దాని షెడ్యూల్ ఇస్తాడు. దీని మీద మీకైనా భేదాభిప్రాయాలు ఉంటే తెలియజేయండి అని చెప్తారు. అది పేపర్ స్టేట్మెంట్. అవి ఏమి లేకుండా వీళ్ళే లోక్ అదాలత్తులు షెడ్యూల్ చేసుకోవటం ఇవన్నీ చూస్తుంటే ఇంకా దాని చిన్న కేసు కరుణారెడ్డి ప్రమేయం ఉంది, సుబ్బారెడ్డికే ఉంది, ఇంకా ఎల్లారెడ్డికే ఉంది. ఇవన్నీ మసిపూసి మారేడుకాయలు చేయడం. వాళ్ళు అక్కడ జరిగిన నగ్న సత్యం ప్రజలకి అలా కళ్ళ ముందు కనబడుతుంది 70 స్క్రీన్లో. ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా మా బాబాయ్ సత్యవంతుడు, మా కరుణాకర్ రెడ్డి నీతివంతుడు ఇవన్నీ చెప్తే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక తిరుమల లడ్డు వ్యవహారంలో వచ్చేసరికి ఆయన అసలుకి ఇందాక మీరు అన్నట్టే వైవి సుబ్బారెడ్డి గారే కోర్టుకు వెళ్ళారు. కాకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తన మనిషిని పెట్టారు సిట్లో తనకు అనుకూలంగా మార్చుకోవటానికి. ఇప్పుడు ఆ సిట్ సిబిఐ సిట్ కాదు, చంద్రబాబు సిట్ అంటున్నాడు కదా. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి మేమే కోర్టుకు వెళ్ళి నీ కోర్టుకు వెళ్ళి అలవాటేగా. ప్రధాని కోర్టుకు వెళ్తావు, వెళ్ళి కోర్టుకు వెళ్ళు. ఈ సిట్లో చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నాడు, ఫ్లాట్ ఈ సిట్ మార్చండి అని కోర్టుకు వెళ్ళి కోర్టుకు చెప్పి సిబిఐ కోర్టు చెప్పింది. ఇదని సంకలా కోర్టు అనుకున్నావు. మాట్లాడితే సిబిఐ అంటావు. ఆ సిబిఐ అంటే మీకు అంత జేబులో చుట్టంలా కనబడిందా? ఏ దమ్ముంటే ఎన్ఐ చేయమను, లేదా ఐబీకి ఇవ్వమను, డిమాండ్ చెయ్యి. ఇప్పుడు నీ కోడిగత్తి కేసు ఉంది, ఎన్ఐకి ఇచ్చావు, నువ్వు అడిగావు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, తేల్చింది కోడిగత్తి లేదు, ఏం లేదు, ఇదంతా డ్రామానే కావాలని చేయించుకుందని అని వాళ్ళు చెప్పారు. ఆ కేసులో నా దళిత సోదరుడు కోడిగత్తి సీన్ అనుకుంటా పాపం అతను 5 సంవత్సరాలు నానా రకంగా బెయిల్ రానికుండా నానా రకంగా ఇబ్బంది చేసావు. అట్లా ఉంటుంది దర్యాప్తు విభాగం. ఒక సిబిఐ కాదు దేశంలో, ఇంకా అంతకంటే అత్యంత నీతివంతమైన ఉండే సంస్థలు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళకి ఇవ్వు, లేదా రాకి ఇవ్వు, లేదా ఇన్విటేషన్ బ్యూరోకి ఇవ్వు. అడిగో నువ్వు డిమాండ్ చెయ్యి, నీ పార్టీ వాళ్ళని డిమాండ్ చేయమను. అయ్యేం లేకుండా సిబిఐకి అంటే సిబిఐకి ఏమైతే
స్టోర్ గ్యారేజ్లో వెళ్ళిద్ది, కోల్డ్ స్టోర్లోకి వెళ్ళిద్ది. సిబిఐ ఏంది, వాళ్ళు నిరూపించాలి నువ్వు దొంగ అని. నువ్వు నిరూపించడం కాదు, వాళ్ళు నిరూపించాలి. అది కాదు కదా. కనుక నువ్వు ఇప్పుడు కోర్టుకు వెళ్ళు. సుప్రీంకోర్టు వేసిన సిట్లో చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు కనుక సిట్లో ఉన్న అధికారం మార్చి మళ్ళీ ఎంక్వైరీ చేయమని మళ్ళీ నువ్వు సుప్రీంకోర్టుకో సిబిఐకో పిటిషన్ తెలిసింది. సరే, ఇక్కడ ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు అంబటి రాంబాబు ఒకళ్ళు. మనకు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? ఎందుకు మనకు ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నారు? నిజంగానే ప్రపంచ స్థాయి రాజధానిగా అవసరం లేదంటారా మనకి? ఎందువల్ల అంటారు? వీళ్ళ మైండ్ సెట్ అనేది అలా మారిపోయింది అనుకోవాలంటారు. ఈ అంబటి రాంబాబు గారు నిజంగా మీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ ఉంటే రండి వెళ్దాం. అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలు ప్లస్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా 16 గ్రామాలు తీసుకుంటున్నారు. సెకండ్ విడత, రెండో విడత. ఆడికి వచ్చి ఈ మాట మాట్లాడండి. మనకి ప్రపంచ రాజధాని అవసరం లేదు, ఇలా ఉంటే చాలు అని మీరు మాట్లాడండి. మీకు ఎంతమంది మీరు చెప్పినట్లుగా మీ వాదనకి అంగీకరిస్తారో చూద్దాం. దమ్ము ధైర్యం చేత కాదు, ఏడో లోపల కలుగులో కూర్చొని ఏదో పిచ్చి పిచ్చి ప్రలాపనలు మానుకోండి. ఇప్పటికైనా ప్రపంచ రాజధాని కాదంటారే, నేను నాకు అర్థం కాదు. వీళ్ళతోడు ఆయన ఒకటి తోడాడు వడ్డే సోమనాథురి. వడ్డే సోమనాథరేశ్వరరావు, నువ్వు రాజ్యసభ అయ్యావు, ఎంపీ అయ్యావు, వ్యవసాయ మంత్రి అయ్యావు, ముడ్డి కింద 92 సంవత్సరాలు వచ్చినాయి. నీకు ఇప్పుడు రాయనబాటులో ఎందుకు పెట్టారు? రైల్వే వాళ్ళది రెండో స్టేషను అత్యధిక డెవలప్ చేసి లేటెస్ట్ కాన్సెప్ట్లో పెద్ద రైల్వే స్టేషన్ ఒకటి పెట్టారు కదా. అంతకుముందు రాయనబాటు చిన్న స్టేషను. వాళ్ళు ఎందుకు ఉన్నది అంత పెద్ద స్టేషన్ ఎందుకు పెట్టారు చెప్పు. నీకు అన్నీ తెలిసినాడు. నువ్వు కూడా ఎవడో వేసిన ఎంగల్ బిస్కెట్లు ఆశపడి ఈ రకంగా నీ స్థాయి నువ్వు దిగదార్చుకొని మాలాంటి వాళ్ళ చేత కూడా నువ్వు అనుకోవద్దు. కానీ పెద్ద అయినా సరే నీ విషయం పక్కన పెడితే ఒక్క విషయం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు బొంబాయి ఉంది, తర్వాత రూపాంతరం బొంబాయి వచ్చింది, తర్వాత పూణే వచ్చింది, తర్వాత ఇంకోటి రాబోతుంది. వాళ్ళే కొత్త సిటీలు డెవలప్ చేసుకుంటున్నారు. అదే గుజరాత్ ఉంది, గుజరాత్కి అహ్మదాబాద్ ఉంది, ఆ తర్వాత డల్లాస్ నగర్ 1,00,000 ఎకరాలతో $6 వాళ్ళు చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? అట్లనే తమిళనాడు ఉంది, తమిళనాడు కోయంబత్తూరు ఉంది, సేలం ఉంది, ఇంకా ఇది మన రెండు సిటీలు ఉన్నాయి, పెద్ద సిటీలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ పిచ్చాలా చేసుకుంటున్నారా? ఏమన్నా అసలు ఆలోచన ఉందా? అదేమంటే రైల్వే స్టేషన్కి 5,000 ఎకరాల అంటున్నావు. నీకు కావాలి కదా. మరి ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ నీ పక్కనేగా. నువ్వు కూడా మా ఉమ్మడి దాంట్లో నువ్వు కూడా మినిస్టర్ చేసావుగా. మరి వాళ్ళు ఎందుకు మన చర్లపల్లి రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు? ఎందుకు చేశారు? శాటిలైట్ రైల్వే స్టేషన్ ఎందుకు చేశారు? చాలలేదన్నగా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఒకటి కట్టబడుతున్న 40,000 ఎకరాలు తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? వాళ్ళకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది, సైదరాబాద్ ఉంది. అయినా సరే భవిష్యత్తు తరాల కోసం మళ్ళా ఆ సిటీ ఒకటి తీసుకున్నాం 40,000 ఎకరాలతో. ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే రాజధానికి రైల్వే స్టేషన్ వద్దంటావు, 5,000 ఎకరాలు వద్దంటావు, దీన్ని ఎయిర్పోర్ట్కి గ్రీన్ ఎయిర్పోర్ట్ వద్దంటావు. నీకైనా మైండ్ ఉందా? భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్టులోకెల్లా అత్యంత ఎక్కువ విస్తరణ కలిగింది ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్, 5,500 ఎకరాలు. ఇప్పుడు మనకు కావాలి కదా. కాకుండా అటు బెంగళూరు నుంచి రావాలి, ఇటు కర్ణాటక నుంచి రావాలి, ఇటు అనంతపురం నుంచి రావాలి, ఇటు ఒరిస్సా నుంచి రావాలి. మరి ఇంత ట్రాఫిక్ ఉన్నప్పుడు ప్రతి భవిష్యత్తు తరాలకి కావాలి కదా. నీ తరం అయిపోయింది, నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు. నీ వరకు నువ్వు కడుపు నింపుకుంటే సరిపోయిద్దా? జనం కూడా ఆలోచించు. ఇట్లా జరుగుతున్న తరుణంలో ఇక మీడియా వాళ్ళు తయారయ్యారు. కొంతవాడు కేఎస్ ప్రసాద్ అని నా ముందులాడు. ఒరయ్యా కేఎస్ ప్రసాద్, నీకు దండం పెడతాను, మొగోడు అయితే రా నువ్వు రాజధానికి రా. అది వాడికి అర్థమవుతులే, నా ముందు వాడికి అర్థమవుతులే.
పదాన్ని తపలాగాడుంటాడు. ఈ అమ్మ నీ మొహం చూడరా నాయన, నీ మొహం చూస్తే నా ముందులో అందం కనబడుద్ది, నువ్వు ఒక సైకిల్లో తయారావు. ఆయన ఉన్న తలకపల్లి రవి గారు, మీరు మేధావులు, విషయం చెప్పొద్దండి, రాయండి. రాజధానిలో సమస్యలు ఉన్నాయి, సమస్యల మీద మీరు రండి, ఉద్యమించండి, ప్రజలకు మేల్కొల్పండి. కేఎస్ ప్రసాద్ గారి నోటి నుంచి ఒక మాట విన్నానండి, హైదరాబాద్లో ఇంత స్థలాలు ఒక ఎకరం 130 కోట్ల నుంచి 140 కోట్లు అమ్ముతుందంటే అది చంద్రబాబు నాయుడు వల్ల కాదు, మిగతా ముఖ్యమంత్రులు చేసిన అభివృద్ధి వల్ల. వాళ్ళు ఆపేస్తే కనుక ఇదంతా ఉండేది కాదు కదా అంటున్నాడు. నిజమే అంటారా? చంద్రబాబు నాయుడు గారు ఏం అభివృద్ధి చేయలేదంటారు అక్కడ? ఇప్పుడు ఈ తపలా ముఖం అయిన కేఎస్ ప్రసాద్ గారికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది, దాన్ని జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు అంటారు. నిజమే, శంకుస్థాపన చేసిన మాట నిజమే. మరి ఎందుకు బతకపోయింది? ఎందుకు పోయింది అది కూడా తెలుసు, అది కూడా చెప్పు. అట్లానే రాజశేఖర రెడ్డి ఈ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వేసాడు, బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపన చేశాడు. వాళ్ళ కొడుకు కాని కొడుకు దాదాపు 13,600 ఎకరాలు కట్టబెట్టాడు. తర్వాత ఏమైంది? స్టీల్ ఫ్యాక్టరీ పోయా, 13,600 ఎకరాలు పోయా, వాడు జైలుకి పోయా, అంతేనా? ఆ తర్వాత పోలవరం శంకుస్థాపన అంటారు. వాళ్ళు పోలవరం ఎవరు శంకుస్థాపన చేశారు? 78-83లో టీఎన్జే టైంలో ఇందిరాగాంధీ చేసింది. ఎవరు మరి క్రెడిట్ ఇద్దాం? శంకుస్థాపన కాదు, శంకుస్థాపనతో పాటు చిత్తశుద్ధితో దాన్ని ప్రారంభోత్సవం చేసినాడు మొగాడు. కానీ నిర్మల్ జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు కాదు అని చెప్తూ కాదు. చంద్రబాబు ఎవరి హయాంలో వాళ్ళు చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది కానీ ఎంత చెప్పడం చంద్రబాబు ఇట్ట నీ దాంట్లో చెప్పండి, నీకు ఎలా ఉపయోగం ఏముంది? కనుక నీ వైఖరి మార్చుకో. నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే, నువ్వు నిజంగా మొగాడివి అయితే నువ్వు రాజధానిలో ప్రాంతాల్లో ఉన్న 29 గ్రామాలు, ఇప్పుడు కొత్త గ్రామాల్లో కూడా సమస్యలు లేవని నేను చెప్పను, సమస్యలు ఉన్నాయి. నువ్వు అట్రా చేయి, జనాన్ని మేలుగొల్పు, మంచి మార్గాన్ని సూచించు, ప్రభుత్వానికి కూడా మంచి కార్యక్రమాలు సూచించు. అది కాకుండా ఏదో పిచ్చివాడు వాకు నీ స్థాయిని నువ్వు దిగదాచుకొని చిన్నపిల్లల జాతి కూడా తిట్టించుకోవద్దు. కనుక మాట్లాడేటప్పుడు కొద్ది ఒళ్ళు దగ్గర పెట్టుకొని తపాలా మొహమాడు చీములో మన వెంకయ్యనాయుడు గారిని తిడుతున్నావు. నువ్వు నీ అమ్మ అనకూడదు, కానీ నీకన్నా నా ముందుందే బాగుంటుంది అయ్యా.